హాయ్ అండి, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీశైలం వీడియో పెట్టేశాను అనుకోండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే 4:40కి హిందూపూర్లో బయలుదేరామండి. హిందూపూర్ నుంచి అనంతపూర్ వెళ్ళాము. అనంతపూర్ నుంచి అనంతపూర్ టు శ్రీశైలం రిజర్వేషన్ చేసుకున్నాము బస్సు. అక్కడ వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుందన్నమాట. అనంతపూర్లో 8:30కి బస్సు రెడీగా ఉంటుందన్నమాట. మేము అక్కడికి వెళ్ళాలికి 7:30 అవుతుంది. అక్కడ వెళ్ళి టిఫిన్ తినే టైంకి కరెక్ట్గా 8కి బస్సు అక్కడ వచ్చేసింది అనమాట. 8:30 అన్నారు, 8కి అంతా వచ్చేసింది. అందుకే ఒక 1/2 అవర్ ముందే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్ చేయించుకున్నామంటే 1/2 అవర్ ముందే ఉండాలి. పోయేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నాం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే. అక్కడ 5:50 అన్నారు, కానీ 5కే వచ్చేసింది బస్సు అక్కడ. ఎందుకంటే రిజర్వేషన్ చేయించుకొని వాళ్ళు ఉన్నారా లేదా కనుక్కుంటారు కదండి, అందుకనేసి. పోయేటప్పుడు అలా అక్కడ 8:30కి అంతా కరెక్ట్గా స్టార్ట్ అయింది. మేము అక్కడ శ్రీశైలంలో దిగే టైంకి 6:20 అయిందనమాట. 9 అవర్స్ జర్నీ చేసి శివయ్య దర్శనానికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళినాక రూమ్స్ చూసుకున్నాము. మేమైతే అక్కడ దేవస్థానం రూమ్స్ తీసుకున్నామండి. పాతాళేశ్వర సదన్ అని రూమ్స్ తీసుకున్నాము. అక్కడంతా రూమ్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు. మీరేమన్నా అక్కడికి వెళ్తే మీకే అర్థమవుతుంది ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఎలా అనేది. మీరు ఆన్లైన్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. ఎందుకు నవ్వుతున్నానో కూడా మీకే అర్థం అవుతుంది అనమాట. అప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా పెడతానండి ఆ రూమ్స్ గురించి, చూడండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే దర్శనానికి వెళ్తున్నాము మార్నింగ్. నైట్ ఏమో అక్కడ రూమ్ తీసేసుకొని మంచిగా నిద్ర పట్టేసింది. మంచిగా నిద్ర పోయి మార్నింగ్ స్నానాలు అవి చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అది కూడా మార్నింగ్ 7:30కే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నిజం చెప్తున్నా, శివయ్య అయితే చాలా బాగున్నాడు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అప్పుడే ఒకసారి మేము వెళ్ళొచ్చామన్నమాట శివయ్య మల్లికార్జున స్వామిని చూడడానికి. చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను నేను, మా హస్బెండ్ కూడా కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ 10 years తర్వాత శ్రీశైలం వెళ్ళామన్నమాట. అందుకని నాకు చాలా అంటే చాలా కోరిక శ్రీశైలం వెళ్ళాలని, అందుకని వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలంలో మేము చూసిన 5 టెంపుల్ ఏవేవి ఉన్నాయో అన్నీ చూపిస్తా. కానీ 2 టెంపుల్కి ఫోన్ అయితే అలౌ లేదు. శివాలయంలో మల్లికార్జున స్వామి ఎందుకు అంత చిన్నగా ఉన్నాడంటే, రావణాసుడిని చంపిన తర్వాత రాముడు అక్కడికి వచ్చాడనమాట. ఆ రాముడు వచ్చాడనేసి కోపంతో శివుడు అలిగి లోపలికి వెళ్ళిపోతుండగా, అప్పుడు నా భక్తుడుని నువ్వు చంపినావని కోపంతో శివుడు లోపలికి వెళ్ళిపోతుండగా రాముడు వచ్చి పట్టుకున్నాడు అనమాట. అందుకని శివుడు అంత కొంచెం చిన్నగానే ఉన్నాడనమాట అక్కడ శ్రీశైలంలో. నాకు తెలిసింది చెప్పానండి, ఎందుకంటే మా హస్బెండ్ చెప్తున్నాడు, నేను చెప్తున్నా అంతే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము సాక్షి గణపయ్య టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ ఎందుకు వెళ్ళాలంటే, మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడికి శ్రీశైలం వచ్చామని సాక్ష్యం చెప్తాడనమాట.
ఇక్కడికొచ్చారు మీ భక్తులు అని సాక్ష్యం చెప్తాడంట సాక్షి గణపయ్య. అందుకని అక్కడికి కంపల్సరీ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళంతా సాక్షి గణపయ్య దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు పెద్దలు. అలాగే ప్రవచనాల్లో కూడా చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారండి. కావాలంటే వాళ్ళ ప్రవచనాలు వినండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పాలధార పంచదార మీకు షార్ట్ వీడియోస్ చాలానే పెట్టాను కదండి, అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏంటంటే పాలధార పంచదార శివుని యొక్క 3వ కన్ను ఉంది కదా, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయని నమ్మకం అంట. ఆ నీళ్ళు ఎంత అద్భుతంగా తీయగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేము. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. అక్కడ వెళ్ళొచ్చి మీ బాటిల్లో తీసుకొద్దామని తీసుకున్నాము. మేము కూడా తీసుకొచ్చామండి. తర్వాత వచ్చేసి అటకేశ్వరం. అటకేశ్వరం అంటే అటకలో వెలిసాడంట శివుడు. అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఆ శివుడు కూడా చాలా బాగున్నాడు. నెక్స్ట్ అక్కడికి ఫోన్ అలౌ లేదు, అందుకని నేను ఆ వీడియో తీయలేదు. తర్వాత వచ్చేసి లలితామాత టెంపుల్ కూడా వెళ్ళామండి. అక్కడ కుంకుమార్చన అన్నీ మంచిగా చేయించుకొని తర్వాత లాస్ట్లో శ్రీశైల శిఖరం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో వెళ్ళామంటే శ్రీశైల శిఖరం చూసాము అంటే మనకు మోక్షం కలుగుతుందన్నమాట. మళ్ళీ జన్మ అస్సలు మనకు ఉండదు అన్నమాట. మళ్ళీ జన్మ రాదు, మోక్షం కలుగుతుందన్నమాట. శ్రీశైల శిఖరం చూసామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నంది, ఆ నందిలో ఇట్లా నంది కొమ్మల మధ్యలో చూసామంటే శ్రీశైలం ఉన్న శివుడు కనిపిస్తాడు. అలా చూసామంటే శివుడు కనిపిస్తాడు. చూడండి, మీరు ఒకసారి వెళ్ళండి. నేనైతే ఈపాటికి 2 times వెళ్ళాను. ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడు కదా ఇక్కడ. నిజం అంటే ఈ ఎండలకి చాలా దూరం అండి అసలు. అక్కడి నుంచి ఒక 5 temples వెళ్ళాలి కదా, అక్కడ 150 తీసుకుంటారు ఛార్జ్ ఆటోకి. 150 తీసుకొని 5 temples అన్నీ వాళ్ళే చూపిస్తారనమాట. ఆటో అయినా జీప్స్ అయినా. ఇక్కడ లాస్ట్లో ఏంటంటే శివుని దగ్గర ఈ పక్క సైడ్ ఎంట్రన్స్ లేదనమాట దర్శనానికి. ఇక్కడ వచ్చి అలా ఒక పిక్ తీసుకుందాము, ఒక కొంచెం వీడియో తీసుకుందాం బాగుంది కదా అనేసి ఇక్కడ తీసానండి లాస్ట్లో. ఇక్కడ మీరే చూడొచ్చు, గోపురం కూడా ఇక్కడనే కనిపిస్తుంది మనకు. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి, ఒకసారి చూడండి. ఓకేనా అండి. చాలా డేస్ అయింది నేను ఇంతగా వాయిస్ ఓవర్ ఇచ్చింది, ఫస్ట్ టైము. చాలా అంటే 9 minutes వాయిస్ ఓవర్ అంటే కష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే రిటర్న్ బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి రూమ్కి వచ్చేసి రిటర్న్ బుక్ చేసుకొని బస్కి వచ్చేసామండి. తర్వాత అక్కడి నుంచి బస్సు వచ్చేసి మేము అనుకుంది 3కి వస్తుంది అనుకుంటే 2కే వచ్చేసింది అనంతపూర్ రిటర్న్ వచ్చేటప్పుడు. అందుకని ఆ టైంకి బస్సులు ఏం లేక ట్రైన్కి టికెట్స్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి హిందూపూర్. అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి థ్యాంక్